ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అదానీ గ్రూప్ సంస్థల అధిపతి అయిన గౌతమ్ అదానీ మరియు ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై అమెరికాలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఎవరు ఫైల్ చేశారు? ప్రైవేట్ వ్యక్తులా? కాదు. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనే సంస్థలు ఈ కేసును నమోదు చేశాయి. ఎక్కడ? అమెరికాలోని న్యూయార్క్లో. భారత్లో పవర్ ప్రాజెక్టులు పొందేందుకు అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ దాదాపుగా 2029 కోట్ల రూపాయలు, అధ్యక్ష 2029 కోట్ల రూపాయలు భారత్లోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలకి, అధ్యక్ష నోట్ దిస్ పాయింట్, అధికారులకు కాదు ప్రభుత్వాధినేతలకు లంచంగా ఇచ్చినట్లుగా అక్కడ కేసు నమోదైంది. అయితే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ అనేది ఇండియాకి చెందిన సంస్థ, అదానీ కూడా ఇండియనే, లంచం తీసుకుంది కూడా ఇండియన్సే, సో అంతా ఇండియన్సే కనిపిస్తున్నారు. మరి అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఇండియా గవర్నమెంట్, కేసు నమోదు అవ్వాల్సింది ఇండియాలో. మరి అమెరికాలో ఎందుకు కేసు నమోదైంది? ఈ విషయంలో అమెరికాకి ఏంటి అంత ఇంట్రెస్ట్? అంటే సోలార్ ఎనర్జీలో ఇండియా గ్రో అవుతుంది కాబట్టి దాన్ని దెబ్బతీయాలని ఏమైనా ప్లాన్ వేశారంటారా? ఇదే కదా మీ డౌట్. యాక్చువల్గా అమెరికాలోని చట్టాల ప్రకారం ఏదైనా ఒక విదేశీ సంస్థ తమ దేశంలోనే కాకుండా విదేశాల్లో అవినీతికి పాల్పడితే, అదే సంస్థలో అమెరికా పౌరులు భాగస్వాములై ఉంటే ఆ సంస్థపై కేసులు పెట్టి చట్టబద్ధమైన విచారణ చేసే అధికారం అమెరికాకి ఉంది. ఇప్పుడు అర్థమైందా? అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఇండియాలో తమకు చాలా పవర్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని, తద్వారా వాళ్ళకి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాభాలు రాబోతున్నాయని చెప్పి అమెరికాకు చెందినటువంటి ఇన్వెస్టర్స్ నుంచి పెట్టుబడులు సమీకరించింది. తర్వాత ఇండియాలో పైన చెప్పినటువంటి 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి తదుపరి 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు కూడా చెప్తున్నారు. సో ఆ కాలానికి గాను పవర్ ప్రాజెక్టులకు కాంట్రాక్టులు సాధించింది అనేది అమెరికా నమోదు చేసినటువంటి కేసులో ఒక మెయిన్ ఆరోపణ. అంటే భారత్ చెందినటువంటి అదానీ సంస్థలు, అంటే ఈ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థతో పాటు అమెరికాలో కూడా ఒక కంపెనీ ఉందన్నమాట. అంటే అమెరికాకు చెందిన పౌరుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఒక కంపెనీ, అంటే అమెరికాలో ఉండి అక్కడ కార్యకలాపాలు సాగిస్తూ అమెరికాలో ట్యాక్సులు కడుతూ అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కంపెనీలో లిస్ట్ అయినటువంటి ఒక కంపెనీ కూడా ఈ అదానీ కంపెనీస్ తో కలిసి, అంటే అదానీ కంపెనీస్ తో కలిసి పెట్టుబడులు పెట్టి ఈ లంచాల ద్వారా ఆ పవర్ ప్రాజెక్టులు పొందారు అనేది ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఆరోపణ. అయితే యాజ్ యూజువల్ గా అదానీ సంస్థలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ కేసులన్నీ ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలు కూడా నిరాధారమైనవి, ఎటువంటి ఆధారాలు లేవు, దీనికోసం మేము చట్టబద్ధంగా పోరాడుతున్నామని కూడా వాళ్ళు ఒక అఫీషియల్ నోట్ ని రిలీజ్ చేశారు. ఈ లోపు మీకు తెలుసు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. రాహుల్ గాంధీ ఎంటర్ అయిపోయారు సీన్లోకి. ఆయన వెంటనే ఇందులో మోడీ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. మోడీ యొక్క సపోర్ట్ తోటి అదానీ ఇలా చెలరైపోతున్నారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించేస్తున్నారు. ఇలా లంచాలు, అవినీతి మార్గంలోనే ఆయన వ్యాపారాలన్నీ సాగుతున్నాయి. ఇంకొక అడుగు ముందు కూడా వేసి అదానీని అరెస్ట్ చేయాలని కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. సరే, ఇదంతా నేషనల్ ఇంట్రెస్ట్. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ న్యూస్ ఛానల్స్ కూడా మారు మోగించేస్తున్నాయి? ఎందుకంటే మీకు కింద చెప్పాను కదా, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఇచ్చినటువంటి లంచాలు ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. సో మీరు డైరెక్ట్ గా నేను అటాచ్ చేసినటువంటి కేసు డాక్యుమెంట్ కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఇందులో డైరెక్ట్ గా మెన్షన్ చేసి ఉంది. హైలైట్ చేసిన విషయం ఏంటంటే, మొత్తంగా లంచాలు ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ 2029 కోట్ల రూపాయలు అయితే అందులో సింహభాగం, అగ్రభాగం అంటే 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేతకు మాత్రమే ఇచ్చారు. ఏ టైంలో ఇచ్చారు? ఆ టైం కూడా వీళ్ళు క్లియర్ గా డాక్యుమెంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఆగస్టు 7, 2021, సెప్టెంబర్ 12, 2021, నవంబర్ 20, 2021. అంటే 2021 సంవత్సరంలో ఈ 3 పేర్కొన్న డేట్లలో గౌతమ్ అదానీ గారు డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేతను కలిశారని, ఆ కలయికల తరువాత మొత్తం లంచంలో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మాత్రమే ఇచ్చారని కూడా క్లియర్ కట్ గా ఈ కేసు ఫైల్లో వాళ్ళు చార్జ్ చేశారు. సో ఇందులో నేను సొంతంగా చెప్తుందని లేదు, కింద ఉన్న లింక్ డాక్యుమెంట్ లో మీరు చదువుకోవచ్చు. సో ఇదన్నమాట కథ. సో దీనివల్ల ఇప్పుడు మొత్తం అంతా కూడా దద్దరిల్లిపోతుంది, ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిపోతుంది. ధన్యవాదాలు.